హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాము. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే బీరువా తీసుకుందామని చెప్పి షాపింగ్ వెళ్తున్నాం అన్నమాట. ఇంట్లో బట్టలు తీసుకోవడం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సో ఇంకా బీరువా తీసుకుందాం అనుకున్నాము. ఇంట్లో ఆల్రెడీ ఒక బీరువా ఉంది, కానీ అది సరిపోలేదు. స్పెషల్గా నా బట్టల కోసం ఒకటి తీసుకున్నాను. అక్కడే ఒక మినీ కూలర్ అయితే ఉంది, చాలా బాగుంది, క్యూట్గా. దాని రేటు 4000 అంట. అన్ని బీరువాలు చూసాము. ఇంటికి వీడియో కాల్ చేసి కూడా చూపించాము. అమ్మ అద్దం ఉండేది వద్దు, తీసుకోవద్దు అని చెప్పి అన్నారు. మొత్తం చూసాము. ఇంకా అక్కడ నచ్చలేదని చెప్పి గూడెం ఉంటుంది కదా వాళ్ళ షాప్కి సంబంధించి, అక్కడికి తీసుకెళ్ళారనమాట. అక్కడ మొత్తం చూసాము. నేను అడిగింది ఆరెంజ్ కలర్, ఆరెంజ్ లేదు. సో గ్రీన్ అయినా ఓకే అని చెప్పి గ్రీన్ చూసాను. కాకపోతే దీనికి మిర్రర్ ఉంది, సేమ్ అలాంటిది. ఇలాంటిది మిర్రర్ లేకుండా ఉందని అడిగాము. సో ఉందని చెప్పారు. మేము వెళ్ళిన ఫస్ట్ షాప్ దగ్గరే ఉందంట అది. సో మేము దాన్ని చూసుకోలేదు. గూడెం వరకు వచ్చి అక్కడ చూసుకున్నాక మాకు అర్థమైంది అది బాగుందని చెప్పి తీసుకున్నాము. ఇంకా అది తీసుకోవడం అయిపోయాక బిల్లు కడదామని వెళ్తున్నాము. ఈలోపు మాకు ఫ్రిడ్జ్లు అవి కనిపించాయి కదా, ఇంకా అవి చూసుకుంటూ ఉన్నాము. నేను మా వదినతో అంటున్నాను, వదిన ఫ్రిడ్జ్లు బాగున్నాయి కదా వదిన అంటే, డబ్బులు బాగాలేవా అంటుంది. సమ్మర్లో మాత్రం అస్సలు తీసుకోకండి, రేట్లు మాత్రం దంచుతాయి వాళ్ళకి. అట్లా సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ చెప్తారు. మనకి చలికాలం వానాకాలం అలాంటప్పుడు తీసుకోండి, కొంచెం రేట్లు తగ్గుతాయి. కొంచెం మనీ పోయినా కూడా మంచిది తీసుకోండి, మళ్ళీ తీసుకునేది కాదు కదా ఐటమ్స్ పెద్ద పెద్దవి. సో అదనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మిక్సీలు, డ్రెస్సింగ్ టేబుల్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. సో మా బిల్ కట్టడం కూడా అయిపోయిందనమాట. కట్టేసాము, ఇంక ఇంటికి బయలుదేరాము. మేము ఈ బీరువా భార్గవి హోమ్ నీడ్స్ అని ఉండిద్ది, అందులో తీసుకున్నాము. మేము ఏ బీరువా తీసుకున్నాం అనేది లాస్ట్లో రివీల్ చేస్తాము, చూసేసేయండి. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే ఇంట్లో ఏమన్నా ఇనుము తీసుకున్నప్పుడు లక్ష్మీదేవితో పోలుస్తారు కదా. సో ఇంకా అలాగే మేము ఏమంటారు గంధం పూసి బొట్లు అవి పెడుతున్నాము. ఎవరైనా అంతే కదా, ఇనుముతో పోలుస్తారు లక్ష్మీదేవిని. సో మొత్తం పూసి నిమ్మకాయకి కుంకుమ అవి అద్ది మొత్తం అటు ఇటు పెట్టేశాను. సో చూసేసేయండి, అదే మా బీరువా. అమ్మ గ్రే కలర్ అడిగారు, నేను గ్రీన్ కలర్ అడిగాను, రెండు కాంబినేషన్లో ఉందన్నమాట. బీరువా కొన్నందుకైతే హ్యాపీ ఉంది, కానీ బట్టలు సర్దేసరికే అండి రాత్రి 2 అయింది. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే నిద్ర లేచాము. సో ఇదేనండి మా వ్లాగ్, బీరువా వ్లాగ్. సో మా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బీరువా ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.